వేసుకో గిజ గిజ వయసులో ఏకగొడుగున సాగే నాలుగడుగుల నాట్యం నాలుగు పెదవుల రేగే ఏకముద్దుల తాళం ముసురుకొచ్చే మూగాశల్లో వాన చీర కట్టుకోమరి హల్లా హల్లా వణుకు పూలు పెట్టుకోమరి హల్లా హల్లా मेरा मेरा मेघालया कहा कहा दहलया वेई जन्मलकैना हाय मोहन रागं ఏడు రంగులకైనా ఇంద్రధనసొక రూపం బలచి వచ్చే వాన జల్లల్లో వాన చీర కట్టుకోమరి హల్లా హల్లా వణుకు పూలు పెట్టుకోమరి హైలా హైలా అప్పిస్తావా నీ అగ్గిమంట ఇప్పిస్తావా నీ ఆడజంట భలే గాలివాన తలే దాచుకోన తలే వేసి నీ జతకారి చిన్నమ్మగారు చిన్నమ్మగారు నువ్వు ఆగరా బాబు బావ లోపల ఉన్నాడు. బావగారా బావగారు చిన్నమ్మగారు రూమ్ లో ఉండడం ఏంటండి? కొంపదీసి కృష్ణప్రసాద్ గారు కానీ బొబ్బుల్దార్ గారి వేసంలో వచ్చేసారేమోనండి. ఇందాక బలకట్టిదారు చూశాను. వారిద్దరూ ఒకటే కేరింతలు ఏకలు పకపకలు తెగ ముద్దులు ఎట్టేసుకుంటున్నారండి. అమ్మ కృష్ణప్రసాద్ అనంత పని చేశాడు. నిమ్మగడ్డ, మా అమ్మ తప్పు చేసిందో లేదో నీకు తెలుసు, నీ కూతురు తప్పు చేసిందో లేదో నాకు తెలుసు. కూతురికి పెద్ద సంబంధం చూడబోయే ముందు ఒక గంట సేపు పరాయి మగాడితో ఒంటరిగా గదిలో గడిపిందని గుర్తు తెచ్చుకో. ఏంటి ఫేస్ అలా పెట్టావు నిమ్మగడ్డ? నోట్లో పడిందా మట్టి గడ్డ? హలో हेलो ఎక్కడి నుంచే? सुनो भाई मैं दिल्ली से बात कर रहा हूँ। ఢిల్లీ నుంచా? हाँ ఎవరు? मैं पीएम का पीए बात कर रहा हूँ। పిఎం కా పియా? నేను ఎంపీ కా పియా బాత్ కర్తున్నాను. ఎవరయ్యా నువ్వు? నేను పిఎం మాట్లాడుతున్నాను. ఓహో పిఎం. పిఎం అంటే ప్రధానమంత్రి. రండి డాక్టర్ గారు. అమ్మో ఏంటండి ఇంత షాక్ కొట్టింది? ఓ పెద్ద షాకింగ్ న్యూస్ విన్నాళ్ళండి. అయ్యో మనిషి షాక్ కొట్టడం ఏంటాబా? నా బామ్మర్దికి అట్ట అయిపోయిందో. ఈయన వైద్యం కోసం విమానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే సాగు కొడుతున్నాడు. ఎలా తీసుకెళ్తాం? విమానమే కాలిపోతే. నిజమే. అబ్బా మీరు తొందరగా తయారయ్యారంటే అవతల ఇనాగ్రేషన్ టైం అయిపోతుంది. ఒరే గన్ను ఏం నీళ్ళు ఎక్కడ? పని చేయట్లేదు. సన్నీళ్ళు పట్టారా? సార్ ఐడియా కర్ణాటక ఫోన్ చేసి కరెంటు తెప్పించరా? ఎందుకయ్యా మనోడు ఒంట్లోనే బోర్డు అంత కరెంట్ ప్రవహిస్తుండగా. రే ఆ కర్రలు పట్టరా. ఆ చెయ్యి మెల్లిగా తీసి మెల్లిగా ఆ బకెట్లో ఎట్టు. షాక్ కొడతాడు జాగ్రత్త. ఈ నీళ్లు వచ్చుకుంటే తోళ్ళు ఊడిపోతాయి. అబ్బా
మీకు నీళ్లు తయారైపోయినాయి కదా, తొందరగా తయారై రాపండి, అవతల మీటింగ్ టైం అయింది. సరే. ఏడుంట్లో ఉన్న కరెంటుతో కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ రోజు నుంచి నా పేరు అవ్వాల కుంభకోణం కాదు, కరెంటు కుంభకోణం. స్వాతి, ఇప్పుడైనా తెలిసిందా మీ నాన్న అసలు రంగు? మచ్చలేని చంద్రుడన్నావు, నిప్పు లాంటి మనిషి అన్నావు, సత్యహరిశ్చంద్రుడు అన్నావు, తప్పే చేయడని సర్టిఫికెట్ ఇచ్చావు. ఇప్పుడు నీతి తప్పాడు, ఏమంటావు? నేను మాట తప్పను. నన్ను పెళ్లి చేసుకుంటావా? మీ వంశీ అన్నయ్య సాక్షిగా. నాన్నగారు, భారత స్త్రీ ఇలా ఉండాలి అనే పుస్తకంలో ఏ పేజీలోనూ నేను ఎక్కలేకపోయాను. తండ్రి బ్రతికుండగానే అన్న అనుమతితో పెళ్లి చేసుకున్నాను. మాజీ ఎంపీ సుబ్బారాయుడు గారి అబ్బాయిని. నేను చేతులు కట్టుకుని నిలబడమని ఆదేశించిన సుబ్బారాయుడు ముందు నన్ను చేతులు కట్టుకుని నిలబెట్టబోతున్నావా అమ్మా? నన్ను ఆశీర్వదిస్తే వెళ్ళిపోతాను నాన్నగారు. గుండెల్లో సంతోషం ఉన్నప్పుడు అది ఆశీస్సు అవుతుందమ్మా. ఆవేశం ఉంటే అది శాపంగా మారుతుంది. వద్దులే, పెళ్ళి. హాయ్ కళ్యాణి. కంగ్రాచులేషన్స్. స్వాతిని పెళ్లి చేసుకున్నారట? ఏం కంగ్రాచులేషన్స్ లేండి. నాకున్న ఏకైక స్నేహితురాలు కళ్యాణి దాన్ని తీసుకురాకపోతే మీకు ఫుడ్డే లేదంది. దయచేసి ఎక్కండి. ఇదేంటి బాబ్జీ, పార్టీ అని ఇక్కడికి తీసుకొచ్చావు? స్వాతేది? మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ వద్దని నేనే పంపించేశాను. ఏంటి బాబ్జీ నువ్వు అనేది? దొరగారు, ధర్మం కోసం వచ్చాను బాబు. నా బిడ్డను ఒక దుర్మార్గుడు నాశనం చేశాడు. తల నరికి తప్పుకు శిక్ష వేయమంటావా? తాళి కట్టించి జరిగిన తప్పును సరిదిద్దమంటావా? ఏం చేస్తే నా బిడ్డ బతుకు బాగుపడుతుందో ఆ పని చెయ్యను బాబు. ఎవరి నేరం చేసింది? అది చెప్పు, ఎవరి నేరం చేసింది? పేరు విన్నాక వెనకడుగు వేయరుగా బాబు. వెనకడుగు వేయటం బొబ్బిలి వంశానికి చేత కాదు. ఆడి తప్పటం ఈ హరిశ్చంద్ర ప్రసాద్ కలవాట్లేదు. చెప్పమ్మా. నన్ను పాడు చేసింది సుబ్బారాయుడు గారు అబ్బాయి బాబ్జీ. మీ కూతురు మెళ్ళలో తాళి కట్టిన వాడే నా కూతురు బతుకుతో ఆడుకున్నాడు బాబు. దొరగారు, స్వాతి బ్రతుకు నాశనం అవడం నాకు ఇష్టం లేదు. నాన్న బలవంతం మీద వచ్చాను గాని నా మూలంగా స్వాతి ఇబ్బందులు పడకూడదు. కుర్చీలో కూర్చున్న వారికి మమతలు మమకారాలు ఉంటే అది కుటుంబ పాలన అవుతుంది గాని ప్రజాపాలన కాదు. నా శాయశక్తులా నీకు న్యాయం జరిగేలా చూస్తాను. సుబ్బారాయుడు, నేనే పిలిపించాలనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. నీ కొడుకు ఎక్కడ? నా అల్లుడు ఎక్కడని అడగొచ్చుగా. నేను వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు, అక్షంతలు వేసి ఆశీర్వదించలేదు. మరి ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు? చెప్పినట్టు వింటే తాళి కట్టించడానికి, కాదంటే తల నరక